పాఠశాల యజమానుల అనుమతులు లేకుండా యూడిఐఎస్ఈ పోర్టల్లో నమోదైన విద్యార్థుల వివరాలను జిల్లా మండల స్థాయి విద్యాశాఖ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తొలగించడం, మార్పులు చేయడం దారుణమని యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ అశోక్ నగర్ లో ఉన్న ఎంఎస్ఎన్ విద్యా సంస్థల్లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు 2021లో ఇచ్చిన ఆదేశాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని పాఠశాల యజమానులు పేర్కొన్నాయి. విద్యార్థుల డేటా అనేది ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల పరిపాలన డిజిటల్ రికార్డులలో ముఖ్య భాగమై ఉండగా ఆ సంబంధిత యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా ఏ అధికారైనా దాన్ని తొలగించడం లేదా మార్పులు చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు తెలిపారు. డేటాలో అక్రమ జోక్యం వల్ల పాఠశాలల విద్యార్థుల సంఖ్య, అకాడమిక్ పరిపాలన, ప్రభుత్వ అనుమతులు, గణాంకాలు, ఇతర చట్టబద్ధ ప్రక్రియలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ప్రైవేట్ పాఠశాలలకు డేటా మార్పులు చేయవద్దని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నాయకులు, కాకినాడ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ బేగ్, కార్యదర్శి జి సుశీల, కాకినాడ రూరల్ కార్యదర్శి ఆర్వి రమణమూర్తి, కాకినాడ రూరల్ అధ్యక్షుడు హుసేన్ షా, సామర్లకోట అధ్యక్షుడు ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, రాష్ట్ర న్యాయ సలహాదారుడు ఎన్ శ్రీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు స్వాగతం. యూపీఈఐఎఫ్ ఫెడరేషన్ తరఫున ప్రైవేట్ పాఠశాలల ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అంశం ఏమిటంటే, యూడైస్లో ఏదైతే డేటా ఉంటుందో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులది, అది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అనుమతి లేకుండా, ముందస్తు నోటీస్ లేకుండా ఈ డేటా అనేది అక్రమంగా తీసివేయడం జరుగుతుంది. సంబంధిత ఎంబీఓ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఏదైతే బేగ్ గారు చెప్పారో ఈ అంశం అయితే మేము బాగా సఫర్ అయ్యామండి. నా పేరు సుశీల అండి, జి సుశీల. చెప్పండి సార్. కరెస్పాండెంట్ జి సుశీల నా పేరు. నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. అండ్ ఈ యూడైస్లోంచి నేమ్స్ తీసేయడం అనేది సఫర్ అవడంలో నేను కూడా ఉన్నానండి. ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చే ఏ విధమైన వాటి మీద మేము వాళ్ళని తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మా ప్రైవేట్ స్కూల్స్ ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇవ్వాలి అంటే మేము ఫీజెస్ కలెక్ట్ చేసే టీచర్లకు జీతాలు ఇవ్వాలి. ఆ ఫీజెస్ పేరెంట్స్ పే చేయకుండా రిక్వెస్ట్ అనే ఈ ఆప్షన్ ద్వారా ఎంఈఓని కాంటాక్ట్ చేసి పేరెంట్స్ వాళ్ళు యూడైస్లోంచి నేమ్స్ థీమ్ చేసుకునే ఆప్షన్ అనేది గవర్నమెంట్ మెయింటైన్ చేయడం వల్ల మా స్కూల్ నుంచి కూడా 2 స్టూడెంట్స్ వెళ్ళిపోయారండి. అలాగా అది కనీసం మీ ప్రైవేట్ స్కూల్ నుంచి మాకు ఫీజు క్లియర్ అయిన డిక్లరైజేషన్ అన్న ఎంఈఓలు అడగకుండా, కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయకుండా మా స్కూల్ నుంచి నేమ్స్ అనేది తొలగించడం జరిగింది. నేను వెళ్ళి ఎంఈఓ గారిని అడిగినప్పుడు ఏమన్నారంటే, మీకు మాన్యువల్గా మీరు టీసీలు ఇవ్వాలి కదమ్మా, అవి ఇవ్వండి, అవి ఇచ్చేటప్పుడు మీరు కలెక్ట్ చేసుకోండి అని కూడా నాకు సలహా ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మా స్కూల్లో చదివినప్పుడు వాళ్ళు 3rd క్లాస్ చదివిన అబ్బాయిని మళ్ళీ 2nd క్లాస్కి వేసి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకి 3rd క్లాస్ టీసీ ఇవ్వాలా, లేకపోతే 2nd క్లాస్ టీసీ ఇవ్వాలా? 2nd క్లాస్ టీసీ వాళ్ళకి అక్కడ వచ్చేస్తున్నప్పుడు 1st క్లాస్ బిఫోర్ స్కూల్లో చదివాడు, వేరే స్కూల్లో చదివాడు, వాడికి ఆ 1st క్లాస్ది ఈ 2nd క్లాస్ది గవర్నమెంట్ ఇచ్చేసినప్పుడు మా టీసీతో ఉపయోగం ఏముంది? మా టీసీ కోసం రారు కదండి. అలా కొంత మాకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయమై మేము చాలా తిరుగుతున్నాము. ఈసారన్నా కొంచెం మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. స్కూల్స్ రన్ చేస్తున్నారు, ఆ స్కూల్స్కి ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రభుత్వం తీసుకొచ్చిన స్టెప్స్ మీద ఎవరైతే జీవనోపాధి కోసం పనిచేస్తున్నారో చిన్న చిన్న పల్లెటూరులో 150, 200, 250 స్ట్రెంత్లు ఉన్న స్కూల్స్, ఒక 500 ఉన్న స్ట్రెంత్లు ఉన్న స్కూల్స్, మాకే ఫీజులు కట్టలేక మేము ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో వచ్చి వీళ్ళు ఇలాగా ఇబ్బంది పెట్టి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము లేదండి మాకు స్కూల్ బాగానే ఉంది మేము జాయిన్ చేస్తామని చెప్పినా సరే, మేము చాలాసార్లు వస్తాం కదమ్మా ఒక ఆధార్ కార్డు తీసుకోవడం,
అది తీసుకెళ్ళి ఎంఈఓ గారు సబ్మిట్ చేయడం, వాళ్ళేమో మాకు ప్రపోజల్ పెట్టడం డిలీట్ చేయమని. మాకు ఆ కర్మ కాలిపోయి మేము చూసుకోలేదనుకోండి, UDISలో ఇమీడియట్గా డిలీట్ చేసేస్తున్నారు. యూడిఎస్ ద్వారా స్టూడెంట్స్ని తొలగించడం అనేది మాకు తెలియపరచకుండా కూడా జరుగుతుందండి. ఇది దగ్గరగా మా పిఠాపురం మండలం, గొల్లపురం మండలం ఇలా మన 3 మండలాలు ఉన్నాయండి. 3 మండలాల్లో కూడా స్టూడెంట్స్ చాలా మంది దగ్గర ప్రతి స్కూల్లో చొప్పున 15 మంది 13 మంది దగ్గరగా 30 మెంబర్స్ అలాగా ప్రతి మండలానికి చూసుకుంటే తొలగించడం జరిగిందండి. చాలా మంది నేను ఆ ఏరియాకి 3 మండలాలకి ప్రెసిడెంట్, నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ది. వాళ్ళు వచ్చి నాకు తెలియపరిచారు. అంతే నేను ఈ యొక్క మీటింగ్ని అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత మన విజయ్ గారు కూడా తెలియపరచడం జరిగింది. ఈ యొక్క జరగడం వల్ల చాలా వాళ్ళు కూడా సఫర్ అవుతాం. మేమని కాదు, ప్రతి స్కూల్ ప్రతి యాజమాన్యం కూడా సఫర్ అవుతుందండి. దీనికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ని వాళ్ళు ఇది చేస్తారని వాళ్ళు. దీనికి 10th క్లాస్ రిజల్ట్స్ని ఈరోజు అట్టహాసంగా చెప్పుకుంటున్న విద్యాశాఖకి నేను ఒకటే మా ఫెడరేషన్ తరఫున ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో మీకు రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారో ఒక్కసారి కనుక రీఎగ్జామినేషన్ పెడితే మీ పిల్లలు ఏ విధంగా రాశారో, మీ పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో ఎలా అయితే కాపీయింగ్ జరిగింది అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నిజం. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేము చాలా సందర్భాల్లో అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. మాస్ కాపీయింగ్ జరుగుతుంది, దయచేసి కంట్రోల్ చేయండి అని. ఇవాళ మేము మా పాఠశాల విద్యార్థులు మాకు ఏం చెప్తున్నారంటే, ఎగ్జామ్ సెంటర్లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లోడు ఉన్నాడా అని అడగడం, ఉన్నాడంటే అక్కడ విచ్చలవిడిగా రాయించడం. ఇలాగ మీరు విద్యాశాఖ మంత్రి గారు మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 10th క్లాస్ రిజల్ట్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు మీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరగాల. దాన్ని ఏం చేస్తున్నారండి, దారుణంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని మీరు మభ్య పెట్టడానికి చేసే కార్యక్రమమే ఈ UDISలో డేటా దొంగలించడం. ఇది క్లియర్గా దొంగతనంలోకి వస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్గా తీసుకుంటే ఇది క్లియర్గా మాకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పోర్టల్లో మేము డేటా ఎంటర్ చేసినప్పుడు మా ప్రమేయం లేకుండా మా యూజర్ ఐడి పాస్వర్డ్ MEO లాగిన్ ఇవ్వడం ఏంటి, MEO మా స్టూడెంట్ డేటా మార్చేయడం ఏంటండి? ఎందుకంటే దారుణమైన దొంగతనం ఇంకేమైనా ఉందా? ఈ లాస్ట్ వర్కింగ్ డే రోజున గౌరవ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఏదైతే అడ్మిషన్ టైంలో పేరెంట్ ఆన్లైన్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాడో ఆ డాక్యుమెంట్స్ కూడా సంబంధించిన స్కూల్ యాజమాన్యానికి ఇమ్మని చెప్పారు. ఎందుకంటే మేము కూడా వెరిఫై చేసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేశారు. ఈ రోజు వరకు కూడా ఆర్డర్ ఇంప్లిమెంట్ కాలేదు, మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వట్లా. స్కూల్కి మీకు అడ్మిషన్స్ అలాట్ చేసాం, మీరు సీట్లు ఇవ్వండి, అడ్మిషన్ నెంబర్లు ఇచ్చేయండి అని చెప్పి చాలా అంటే బై ఫోర్స్ చాలా మమ్మల్ని బెదిరించి అడ్మిషన్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడేమో ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకోవాలని చెప్పి మా దగ్గర ఉన్న పిల్లలందరినీ మాకు తెలియకుండా చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ ప్రమేయం లేకుండా కూడా కొన్ని మండలాలు జరుగుతుంది. ఉదాహరణకు పెద్దాపురం మండలంలో ఈరోజు మేము చూసాం, పేరెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ టీచరు మీరు మీ ఆధార్ ఇవ్వండి, మీరు జాయిన్ చేయకపోయినా పర్లేదు మీ ఆధార్ ఇవ్వండి అంట. ఆధార్ తీసుకెళ్ళి అక్కడ మార్పు చేసేస్తున్నారు పేరెంట్ కూడా తెలియకుండా. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే డోర్ టు డోర్ వెళ్తున్నారో, మీరు ఎవరైతే ఇంటింటికి వెళ్ళి మీరు మా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల పిల్లలు మీరు అడ్మిషన్లు అడుగుతున్నారో దయించి మీ పిల్లలు కూడా ముందు ఆ స్కూల్లో జాయిన్ చేసి అప్పుడు మీరు మిగతా పిల్లల్ని అడగండి. అలాగే లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని ఈరోజు ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు వెహికల్స్ తగ్గించుకొని ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోండి అంటే మీరు కూడా దాన్ని ఆచరిస్తున్నారు. నిజంగా మేము మెచ్చుకుంటున్నాం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే మీరు కూడా ఒక విప్లవమైనటువంటి మార్పు తీసుకురండి. మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలను చదవాలి, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను చదవాలి, రాజకీయ నాయకులు పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేగాని ఇలా దొంగతనంగా మాత్రం పిల్లల్ని తీసుకెళ్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మా ఫెడరేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.